హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం నీతిలేని కోతులు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో సమస్తమైన జంతువులు సంచరిస్తూ ఉండేవి. అవి ఎటువంటి వైరము లేకుండా సఖ్యంగా మసలుతూ ఉండేవి. ఒకప్పుడు రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతూ ఉండగా ఒక కుందేలు తన బొరియ నుంచి బయటికి వచ్చింది. ముందు కాళ్లతో ఒక్క మారు ముఖం తుడుచుకుని పెదవుల మీద నాలుక అటూ ఇటూ తిప్పి చుట్టూ కలయజూసేసరికి వేడిగాలి భరించలేక ఆపసోపాలు పడుతూ వస్తున్న 4 కోతులు దానికి ఎదురుపడినాయి. కోతులు, కుందేలు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నాయి. కుశల ప్రశ్నలు వేసుకున్నాయి. ఒక చెట్టు నీడన నుంచుని చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాయి. అన్నీ అయిన తర్వాత కోతులు ఊరికే ఉండక తమాషాకి కుందేలుతో, నేస్తం నేస్తం, మా ఇంటి దగ్గర కడవ నిండా ప్రశస్తమైన పుట్టతేనె పట్టి ఉంచాము. ఆ మకరందం ఆరగించామంటే ఈ వడదెబ్బ కాస్తంత తగ్గుతుంది. రా, మాతో రా అని చెప్పి దాన్ని ఆహ్వానించినాయి. తెల్లటివన్నీ పాలే అనుకునే అమాయకురాలు కుందేలు. వాళ్ళ పిలుపు నిజమేననుకొని అది కోతుల వెంట వెళ్ళింది. వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు కనిపించింది. ఆ చెట్టుపైన నివాసానికి తగిన చక్కటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. ఇదే కోతుల బస. కోతులు 4 చెంగు చెంగున ఎగిరి కొమ్మలు దాటుకుని బస చేరుకున్నాయి. అక్కడ ఒక పెద్ద కుండ నిండుగా తియ్యటి పుట్టతేనె ఉన్నది. కోతులు 4 చక్కా కూర్చుని వంతుల ప్రకారం ఆ కుండలో తేనె చప్పరించడం మొదలుపెట్టినాయి. నేస్తాలైన ఆ కోతులు ఇంకా ఎంతటా తేనె తెచ్చి ఇస్తాయా అని చెప్పి ఆశతో కనిపెట్టుకున్నది కుందేలు. అలాంటి పని ఏమీ అవి చేయలేదు సరికదా. అందులో ఒక కోతి, ఓయి కుందేలు భయ్యా, ఏమిటి సందేహిస్తున్నావు? రా, చెట్టు మీదకి రావయ్యా. ఆహాహా, ఈ తేనె చూడు, అమృతం, దేవతలు తాగే అమృతం అని లొట్టలు వేస్తూ ఊరించింది. కోతులు చేసిన కుచేష్టను గ్రహించింది కుందేలు. ఓసి తిమ్మన్నల్లారా, మీ పని ఇలా ఉందా? కాని మీ గడ్డి మీకు తినిపించకపోతానా అని మనసులో అనుకుని తల పంకించి తన బొరియలోకి మరలిపోయింది. కొంతకాలమైన తర్వాత ఆ అరణ్యంలోకి కోతులను పట్టే వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు తరుముకు వస్తున్న కొద్దీ కోతులు ప్రాణాలు రక్షించుకోటానికని అడవి లోపలి కంట పోజొచ్చినాయి. అలా పారిపోతున్న కోతులకు మన కుందేలు నివసించే బొరియ పక్క నుంచే దారి ఏర్పడి ఉంది. ఈ సమాచారం తెలిసిన కుందేలు ఒక తమాషా చేసింది. దారిలో బాగా ఒక 25 గజాల మేర ఆకు అలము పరిచి ఓ రాత్రి వేళ నిప్పు పెట్టింది. ఆ చెత్త అంతా కాలిపోయి మసై ఊరుకుంది. ఏమీ ఆనవాలు తెలియకుండా దానిపైన ఎండుటాకులు మామూలుగా పరిచేసింది. కుందేలు మనసులో అనుకున్నట్టుగానే ఒక రోజున దాని నేస్తాలైన కోతులు 4 చెప్పిపోదామని అక్కడికి వచ్చినాయి. వాటి అవస్థకు కుందేలు విచారం నటించి, అయ్యో పాపం, దారి తెన్నూ తెలియని ఏ దేశానికి పోవాలో కదా మీరు, కష్టకాలం వచ్చి పడిందే, మళ్ళీ మనం కలుసుకునేదెప్పుడో అని సానుభూతి కనబరిచింది. కోతుల గౌరవార్థం కుందేలు వాటిని విందుకు పిలిచింది. తన బొరియ దగ్గర ఎంతో చక్కటి ఏర్పాట్లు చేసింది. బాయిలు, ఆ నదిలో స్నానాలు చేసి రండి, మంచి ద్రాక్షరసం తెప్పించాను, ఆరగిద్దాం, పోయి రండి చప్పున అంటూ తను తయారు చేసి ఉంచిన ప్రదేశం మీదుగా దారి చూపింది. కుందేలు విందు నిజమేననుకున్నాయి కోతులు. నదికి స్నానానికి పోయి బొరియకు రాబోతుంటే ఆకుల కిందినుసి ఒంటికి అంటుకుని అవి నల్లగా తయారైనాయి. ఇదేమిట్రా గోల అనుకొని మళ్ళీ నదికి పోయినాయి కోతులు నుసి కడిగేసుకు వద్దామని. స్నానం చేసిన తడి ఒంటికి ఈ నుసి మరింత ఎక్కువగా అంటుకుంటుంది కదా అనే బుద్ధే రాలేదు వాటికి. ఈ విధంగా నుసి వదిల్చుకుందామనే ప్రయత్నంలో ఆ కోతులు నదికి పోతూ వస్తూ ఉన్నాయి గాని
ఒళ్ళు పరిశుభ్రం చేసుకుని బొరియ చేరుకునే ఉపాయం మట్టుకు వాటికి తోచనే లేదు. ఇలా ఆ నదికి వస్తూ పోతూ ఉన్న ఆ కోతులను ఎంతో ఆప్యాయంతో పిలుస్తూ, "రెండయ్యా కోతిబాయిలు, ఎంత మధురాతి మధురంగా ఉందయ్యా ఈ ద్రాక్షరసం" అని ఊరిస్తూ ఒక్కొక్క గుటకే వేయసాగింది కుందేలు. అంతలో వేటగాళ్లు తరుముకు వస్తున్న సందడి అయ్యేసరికి బుద్ధిమాంద్యం గల కోతులు కుందేలు వైపు తిరిగి చూడనైనా చూడకుండానే ప్రాణరక్షణ కోసం దారి పట్టాల్సి వచ్చింది. పోతూ పోతూ కోతులు, "ఆనాడు మనం కుందేలును వేళాకోళం చేశాం. దానికే ఇప్పుడీ విధంగా దెబ్బతీసింది అది. విలాసం కోసమైనా ఒకళ్ళ మనసు నొప్పించకూడదు. బుద్ధి వచ్చింది" అని అనుకున్నాయి. ఇదండి 'నీతిలేని కోతులు' అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. 'మాయవీణ' అనే చిన్న కథని చెప్పుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు తన భార్య మీద చాలా ప్రేమ. ఎల్లప్పుడూ ఆమెను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆ రాజు వీణ బాగా వాయించగలడు. అతని వీణపాటకు మోడులు చిగిర్చేవి. లేళ్ళు, నాగులు వచ్చి నాట్యం చేసేవి. అలాంటి అద్భుతమైన వీణపాటతో ఆయన తన భార్యను ఎప్పుడూ సంతోషపెడుతూ ఉండేవాడు. ఒకనాడు రాణి చెలికత్తెలతో తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక తాచుపాము ఆమెను కరిచింది. అప్పుడు ఆమె చెలికత్తెలను పిలిచి, "పాము విషం నా శరీరంలోకి గబగబా ఎక్కిపోతున్నది. ఇక నేను బతకడం కష్టం. ఈ సంగతి నా భర్తతో చెప్పండి" అని మరికొంచెం సేపటికి ప్రాణాలు విడిచింది. రాజు ఈ సంగతి విని చాలా విచారించాడు. భార్యని బతికించుకోటానికి చేయగలిగిన ఉపాయాలన్నీ చేసి చూశాడు. కానీ లాభం లేకపోయింది. "ఏమైనా సరే నేను నా భార్యను విడిచి ఉండలేను. యమధర్మరాజు వద్దకు వెళ్ళి నా భార్యను అడిగి తెచ్చుకుంటాను" అని నిశ్చయించుకుని వీణ పట్టుకుని బయలుదేరాడు. 3 తలలు, 3 నోళ్ళు, 6 కన్నులు గల ఒక భయంకరమైన కుక్క దారిలో అతనికి అడ్డు తగిలి మీద ఉరకబోయింది. రాజు వీణ తీసి ఆనందంగా పాడేసరికి ఆ కుక్క హాయిగా నిద్రపోయింది. రాజు దానిని సులువుగా తప్పించుకుని ముందుకు వెళ్ళాడు. ఇంకా కొంచెం దూరంలో ఒక పెద్ద ద్వారము, దానికి పెద్ద తలుపులు కనపడ్డాయి. వాటికి తాళం వేసి ఉన్నాయి. మరి రాజు లోపలికి ఎలా వెళ్ళగలడు? ఆయన మళ్ళీ తన వీణ తీసి వాయించాడు. తాళం విడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. ఆయన లోపలికి వెళ్ళాడు గాని యమదూతలు అడ్డగించారు. మళ్ళీ ఒకసారి వీణ వాయించేసరికి ఆ దూతలు పరవశులై పడిపోయారు. అప్పుడు రాజు సరాసరి యముని వద్దకు వెళ్ళగా, "నువ్విక్కడకు ఎందుకు వచ్చావు? ఎలా రాగలిగావు?" అని కసిరాడు. రాజు మారు మాటాడక వీణ తీసి వాయించాడు. ఆ పాట విని యమధర్మరాజు శాంతించి అతణ్ణి, "నీకేమి కావాలో కోరుకో" అన్నాడు. అప్పుడు రాజు, "నా భార్య కావాలి అంతే" అన్నాడు. "సరే, నీ భార్య నీ వెనకాలే వస్తుంది. తీసుకువెళ్ళు. కానీ దోవలో నీవు వెనక్కు తిరిగి చూశావంటే ఆమె మరి నీకు కనపడదు" అని యముడు చెప్పాడు. ఆ ప్రకారమే ముందు రాజు, వెనక రాణి వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి రాజుకి ఆత్రం ఎక్కువై వెనక్కు తిరిగి చూశాడు. ఇంకేముంది, మరి రాణి కనబడలేదు. రాజు వెంటనే మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వీణ వాయించాడు. ఆయన రాజు పట్టుదలకు మెచ్చుకుని అతని భార్యను అతనికిచ్చి పంపించాడు. చూసారా, పట్టుదలతో రాజు ఎటువంటి కష్టకార్యం సాధించాడో? పిల్లలు, మీరు కూడా ఏదైనా కార్యం సాధించదలిస్తే పట్టుదలను కలిగి ఉండండి. ఇదండి 'మాయవీణ' అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.